మెదక్ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మండలానికి ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని భూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 2 లక్షల వరకు దరఖాస్తులు అందే అవకాశం ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు పరిష్కారం చూపే విధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను కోరారు. జిల్లాలోని 21 మండలాలకు గాను 21 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఒక్కో గ్రామంలో 400 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున నిర్మాణం పనులు జరుగుతున్నట్టు జిల్లా అధికారి హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ మాణిక్యం తెలిపారు. వీటితో పాటు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు డబ్బులు చెల్లిస్తున్నట్టు తెలియజేశారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. జిల్లా మొత్తంగా 30,000 మంది ఎంఎన్ఆర్ఈ జిఏ శ్రామికులు పనిచేస్తున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వీటితో పాటు బర్రెల షెడ్లు, గొర్రెల షెడ్లు, మ్యాజిక్ సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, ఫిష్ ఫండ్స్, పామ్ ఫండ్స్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ మెటీరియల్ పనుల కింద దాదాపు 300 గొర్రెలు, బర్రెల షెడ్లు తుది దశకు చేరాయని అధికారులు తెలిపారు. రానున్న వర్షాకాలం నాటికి జిల్లా వ్యాప్తంగా 20,78,000 మొక్కలు నాటే విధంగా ముందస్తు ప్రణాళికలు వేయడం జరిగిందని జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. జిల్లాలోని 480 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అదేవిధంగా అకాల వర్షాల కారణంగా 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిపోయి నిలిచిపోయినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు కూడా తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పరిధిలోని ఆర్ట్స్ క్యాంపస్ లో లైసెన్స్డ్ సర్వేయర్ల మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలీం నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు జిల్లా నుంచి మొదటి విడతలో 116 మంది దరఖాస్తు చేసుకోగా వీరికి 2 నెలల శిక్షణ ఉంటుందని అధికారులు చెప్పారు. నూతన సర్వేయర్ల నియామకంతో పాటు రైతులకు మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలియజేశారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన మేరకు జూన్లో బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అన్ని పౌర సరఫరాల గోదాంల నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేస్తోంది. మే నెలకు సంబంధించి బియ్యం పంపిణీ పూర్తి కావస్తుండగా జూన్లో పంపిణీ చేయవలసిన 3 నెలల బియ్యం నిల్వలు రేషన్ దుకాణాలకు సరఫరా విషయమై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందన్నారు. రైతులకు నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కోసం జిల్లా విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ప్రైవేట్ బడి బయట పిల్లలే లక్ష్యంగా ఈ నమోదు కార్యక్రమం చేపట్టనుంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా, తల్లిదండ్రులను ఆకట్టుకునేలా చదువుల పండగ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలుండగా 61,533 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో మే నెలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని మాసాయిపేట మండలంలో అతి ఎక్కువ వర్షం కురవగా హవేలీ, ఘనపూర్ మండలంలో అతి తక్కువ వర్షం కురిసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అయితే అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని జిల్లా అధికారులు చెప్పారు. జిల్లాలో పటిష్ట భద్రత నడుమ నీట్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 487 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా అన్ని మౌలిక వసతులు సమకూర్చినట్టు అధికారులు వివరించారు. మెదక్ జిల్లాలో 10వ తరగతిలో 570 మార్కులొచ్చిన 17 మంది విద్యార్థులకు, 500 మార్కులు సాధించిన 175 మంది విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరితో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన 82 మంది స్కూల్ ప్రధానోపాధ్యాయులకు కూడా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.